Hi, నేను డాక్టర్ డి మధు, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ అండ్ ఉమా క్యాన్సర్ ఫౌండేషన్. ఈరోజు ఈ థైరాయిడ్ క్యాన్సర్ సమస్యలు, వాళ్ళకి చేసే ఆపరేషన్స్, వాటి కొంచెం ఉదాహరణలు కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఈ థైరాయిడ్ క్యాన్సర్ సమస్యలు ఎన్నున్నా కూడా, అవి వ్యాధులు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా కూడా ట్రీట్మెంట్కి అనుగుణంగా ఉండడం అనేది వాటి ప్రత్యేకత. సో కొంతమంది పేషెంట్స్లో లంగ్స్కి, బోన్స్కి అన్నిటికీ స్ప్రెడ్ అయిన వాళ్ళు నిరుత్సాహపడ్డము, మాకు ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు, మా లైఫ్ ఇంకా అయిపోయింది అని చాలామంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక పేషెంట్ మేము ఆపరేషన్ చేశాము. 70 years 70 ఏళ్ళ మగవారు పేషెంట్, 70-year-old మేల్. తను థైరాయిడ్ క్యాన్సరు లంగ్స్కి, బోన్స్కి అండ్ బ్రెయిన్ కూడా స్ప్రెడ్ అయింది. ఆ పేషెంట్కి మేము ఆపరేషన్ చేశాము, థైరాయిడ్కి టోటల్ థైరాయిడెక్టమీ. సర్జరీ చేసిన తర్వాత ఆయన కోలుకోవడం చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. సో ఇలాంటి థైరాయిడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్న పేషెంట్స్ కూడా ఆపరేషన్ చేయడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది అన్నమాట. ఈ పేషెంట్కి థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత అతను ఈ రేడియో యాక్టివ్ ఐరన్ ట్రీట్మెంట్ చేయించుకోవటము, పేషెంట్ నడుచుకుంటూ మా క్లినిక్ అండ్ హాస్పిటల్కి రావటం అనేది చాలా సంతోషంగా అనిపించింది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ప్రవర్తన పేషెంట్స్కి అనుకూలంగా ఉండే శాతం 95 నుంచి 98% దాకా ఉంటుంది. కేవలం 2-3% పేషెంట్స్లోనే పేషెంట్స్కి అనుకూలమైన వాతావరణం లేకుండా ఉండే పరిస్థితి ఉండే అవకాశం. సో ఏ పేషెంట్ అయినా కూడా ఈ థైరాయిడ్ క్యాన్సర్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులకి, బోన్స్కి, వేరే భాగాలకు స్ప్రెడ్ అయినప్పుడు కూడా ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ని మనం ట్రీట్మెంట్ చేసి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే విధంగా పరిస్థితిని మనము క్రియేట్ చేయొచ్చు. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీస్ పెద్ద టెక్నికల్గా డిఫికల్ట్ కూడా కాదు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పేషెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సర్వసాధారణమైన ఆపరేషను. త్వరగా ఆపరేషన్ చేయించుకుంటే కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. థ్యాంక్ యూ.